రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలపైన లేదా మిగిలినటువంటి వారిపైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం వాస్తవంగా పెన్షన్ల పంపిణీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ప్రభుత్వ ఖజానాలో ఉన్న సొమ్మెంత, పంపిణీ చేసేదానికి ఉన్నటువంటి యంత్రాంగం, దీనికి సంబంధించినటువంటి ఇంత ఉండి కూడా తాము చేయాల్సిన దాన్ని ఎవరో వచ్చి అడ్డుపడ్డారు, ఎవరో కుట్ర చేశారు, అందుకోసమే ఇది జరగబోతోంది, ఇలా చేయబోతున్నారని చెప్పి ఎందుకు రాజకీయం చేస్తున్నారు? సో మైబీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. రామారావు, చెప్పండి, అసలు ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగాల్సినటువంటి దానికి సంబంధించి గతంలో వీరే ఏ తేదీ ప్రకటించారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎలాంటి ప్రచారం చేస్తున్నారు, అసలు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ఇచ్చేందుకు సరిపడా నిధులు ఉన్నాయా లేవా, అసలు వాస్తవ పరిస్థితి ఏంటి, జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటి? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 28వ తేదీనే ఈ నెలలో పెన్షన్లు అంటే ఏప్రిల్ నెలలో పెన్షన్లు ఈ నెల ఏప్రిల్ 3వ తేదీన మాత్రమే వస్తాయి అని చెప్పి కూడా ముందుగానే ప్రకటించింది. ఈ మేరకు సచివాలయాల్లో ఉండే అడ్మిన్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, వాలంటీర్లందరికీ కూడా వాట్సాప్ మెసేజ్లు పంపించారు. దీంతో పాటు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే తమ సొంత పత్రిక సాక్షిలో కూడా గత నెల 28వ తేదీన పెన్షన్లన్నీ కూడా ఏప్రిల్ నెలకి ఏప్రిల్ 3వ తేదీని ఇస్తారు అని చెప్పి సాక్షి పత్రికలో కూడా వాళ్ళు ఒక ఐటమ్ని ఒక వార్తను కూడా, కథనాన్ని కూడా ప్రచురించారు. అయితే ఈ పెన్షన్లన్నీ కావాలి అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ కావాలని చెప్పి వాంటెడ్గా డిలే చేయిస్తుందని, వాలంటీర్లను రానివ్వకుండా అడ్డుకుంది అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషప్రచారం చేస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఏదైతే నగదు పంపిణీ ఉందో ఆ నగదు పంపిణీ అనేది వాలంటీర్లను ఇన్వాల్వ్ చేయొద్దు, దీనికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి అని చెప్పి కోరింది. శ్రీహరి, ఇక్కడ మనం ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించాలి. ఆంధ్రప్రదేశ్లో 1,26,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు దాదాపుగా 2 వార్డులకు కలిపి ఒక సచివాలయం ఉంది. ఈ సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులు నేరుగా వెళ్ళి ఈ పెన్షన్లు ఆయా విలేజెస్లో ఉండే మేజర్ విలేజెస్లో మ్యాక్సిమం 650 నుంచి 800 మంది మధ్య పెన్షన్దారులు ఉంటారు. వీళ్ళందరికీ నేరుగా వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తే కేవలం 2 రోజుల వ్యవధిలో 48 గంటల వ్యవధిలో ఈ 650 నుంచి 800 మందికి కూడా పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఒక్కో గ్రామానికి దాదాపుగా 25 నుంచి 30 మంది వరకు ఉంటారు. వీళ్ళంతా వెళ్ళి డిస్బర్స్మెంట్ చేస్తే కేవలం 2 రోజుల వ్యవధిలో పెన్షన్ల పంపిణీ కూడా పూర్తవుతుంది. గవర్నమెంట్ దగ్గర రాష్ట్ర ఖజానాలో శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో 358 కోట్ల రూపాయలు నిల్వలున్నాయి. అయితే పెన్షన్ల పంపిణీకి రాష్ట్రంలో 62,50,000 మంది పెన్షన్దారులు, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ సామాజిక భద్రతా పెన్షన్ల కింద వీళ్ళకి ఇచ్చేది 62 లక్షల మందికి 1,850 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తారు. ఈ 1,850 కోట్ల రూపాయలు కావాలి అంటే పెన్షన్ ప్రభుత్వం వద్ద నిధులు లేవు. పైగా దీనికి సంబంధించి మనం ఇంకో విషయాన్ని కూడా గమనించాలి శ్రీహరి. మార్చి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం 13,800 కోట్ల రూపాయలను అప్పులు రూపేణా తీసుకురాని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ ఆదాయ సముపార్జన శాఖల ద్వారా వచ్చిన డబ్బు కానీ ఇవన్నీ కూడా 13,850 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే వర్క్స్ చేశారో, అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి బావమరిది నియోజకవర్గం కానీ, లేకపోతే ముఖ్యమంత్రి అనుయాయులకు సంబంధించి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్లు చేస్తే వాళ్ళందరికీ నిధులు పంపిణీ చేశారు. కానీ ఈ 1,850 కోట్ల రూపాయలు ఉన్నాయో లేదో కూడా వాళ్ళు చూసుకోలేదు. మొత్తం 18,500 కోట్ల రూపాయలు మాత్రం పంపిణీ చేసేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేకుండా పోయింది. పైగా దానికి ముసుగేం చేశారు అనంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు ఏప్రిల్ 1వ తేదీన బ్యాంకు హాలిడేస్, బ్యాంకు ఓపెన్ అయి ఉంటుంది కానీ ట్రాన్సాక్షన్స్ మాత్రం జరగవు. పైగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతో అధికార యంత్రాంగానికి పెన్షన్లు, మీరు అన్నట్టు సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేయాలి. ఇది ప్రతి నెలా జరిగేటువంటి ప్రక్రియ. 1వ తేదీన సూర్యోదయానికంటే ముందు ఇస్తామని చెప్తూ వచ్చినటువంటి వాళ్ళు ఈసారి సూర్యోదయానికి ముందు ఎందుకు అరేంజ్ చేయలేకపోయారు? సో నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్టర్లకు ఇచ్చే ముందు పెన్షనర్దారులకి సొమ్ము చెల్లించాలి అనేది గుర్తు రాలేదా? వచ్చినా కూడా ప్రస్తుతం ఇలా చేస్తున్నారు. ఇలా చేయడానికి కారణం ఏంటి? శ్రీహరి, ఇది చాలా సింపుల్.
మార్చి 16వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు 18,500 కోట్ల రూపాయలు అనుయాయులకి కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 1850 కోట్ల రూపాయలు మార్చి 30వ తేదీని డ్రా చేసి సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్లకు కానీ అడ్మిన్లకు కానీ పంపితే ఈ పాటికల్లా ఈ రోజు ఉదయానికల్లా కూడా సచివాలయ ఉద్యోగులు ఒకవేళ వాలంటీర్లు చేయకపోయినప్పటికీ సచివాలయ ఉద్యోగులకి ఈ రోజుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభించి రేపు సాయంత్రంలో పెన్షన్ల పంపిణీ పూర్తయ్యేది. కానీ ఆ 1850 కోట్ల రూపాయలు కూడా మిగలకుండా మొత్తం పంపిణీ చేశారు. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆంధ్రజ్యోతి ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది, శ్రీలక్ష్మి మహిమలు అని చెప్పి. అందులో క్లియర్గా పేర్కొంది కాబోయే పనులకు కూడా ఇప్పుడే జీవోలు ఇచ్చేశారు డబ్బులు ఇచ్చేయమని. ఆ తర్వాత తప్పు అని తెలుసుకొని ఆ జీవోలను విత్డ్రా చేశారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం 1850 కోట్ల రూపాయల పెన్షన్లు ఇవ్వలేకపోయింది. దీంతో పాటు మరో బ్లండర్ ఏంటంటే రేపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం రూపేణా 4,000 కోట్ల రూపాయలకి ఇండెంట్ ఇచ్చింది. అవి రేపు మధ్యాహ్నానికల్లా కూడా 4,000 కోట్ల రూపాయలు సెక్యూరిటీ బాండ్ల వేలం రూపాన పాడితే ఓడి కానీ వేస్ అండ్ మీన్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే రేపు సాయంత్రానికి ఖజానాలో జమ అయ్యే అవకాశం ఉంది. ఆ 4,000 కోట్ల రూపాయలు 1850 కోట్ల రూపాయలు వీళ్ళ పెన్షన్లు ఇస్తే అంటే 3వ తేదీ ఉదయం నుంచి కానీ లేకపోతే 4వ తేదీ ఉదయం నుంచి కానీ పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలక అధికారి ఎవరైతే అధికార పార్టీతో అంటగాగుతున్నారో ఆ అధికారి మాత్రం 10 రోజుల పాటు పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెన్షన్ల పంపిణీని వెంటనే చేయాలి అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. శ్రీహరి, మీరు అన్నట్లుగా ప్రస్తుతం పంపిణీ చేసేదానికి నిధులు సమకూర్చుకున్న తర్వాత అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి, తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమం మొదలవుతుంది. కానీ అవన్నిటినీ కప్పుపుచ్చి కేవలం వాలంటీర్ల సంబంధించిన అంశాన్ని మాత్రమే ప్రధానంగా పైకి తీసుకొచ్చి లేదా సోషల్ మీడియా ద్వారా దాన్ని ప్రచారం చేయడమే కాదు, కొన్ని ఫోన్ ఆడియో కాల్స్ను కూడా మొన్ననే రికార్డ్ చేసి మీరు మొత్తం అందరికీ సర్క్యులేట్ చేయండి అని చెప్పి కొంతమందికి పంపించడం, అవన్నీ కూడా మనం వైరల్ అయినటువంటి విషయాన్ని కూడా చూసాం. సో వాస్తవాలను ఎందుకు కప్పిపుచ్చుతున్నారు, దీని ఏ రకమైనటువంటి కసరత్తు చేయకుండా దానికి సంబంధించిన దానిపైన పూర్తి స్థాయి దృష్టి పెట్టకుండా ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అనేది ఇవాళ ప్రతిపక్షాలు కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎన్నికల కమిషన్ కావచ్చు, అధికార యంత్రాంగాన్ని కూడా కలిసేదానికి సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఇవాళ ఈ పెన్షన్ సంబంధించిన విషయంలో ఫైనాన్షియల్ ఇయర్ కూడా మారుతుంది. సహజంగా ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి పరిణామాలన్నింటినీ కూడా కప్పిపుచ్చి ఈ సంవత్సరమే ఇప్పుడే వాలంటీర్లకు సంబంధించిన విషయాన్నే బూచిగా చూపించి ఇది తప్పు పట్టించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ దగ్గరికి కావచ్చు, అధికారుల దగ్గరకు కూడా వెళ్తున్నారు. కొంతమంది క్షేత్రస్థాయిలో కూడా ఇటు వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, సామాజిక పెన్షన్లు పొందేటువంటి వారందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో రామారావు, అంటే ముఖ్యంగా ఒకవైపు ఈ ఆందోళన జరుగుతున్నాయి, ఇంకొక వైపు మనం చూస్తున్నాం అధికార సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఇంత జరుగుతున్నా కూడా అధికారికంగా పెన్షన్లకు సంబంధించిన దానిపైన, పంపిణీ సంబంధించిన దానిపైన ఎందుకు ఒక స్పష్టత ఇవ్వట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు దీని మీద ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ముందుగానే 3వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తాము అని చెప్పి సచివాలయాలకు సంబంధించిన వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉంటారు. ఆ వెల్ఫేర్ అసిస్టెంట్లకి జిల్లా పరిషత్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్ నుంచి కానీ వీళ్ళకి ఫండ్స్ వెళ్తాయి. వాళ్ళు డ్రా చేసిన తర్వాత వాలంటీర్లకు ఇచ్చి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయించడం అనేది ప్రతి నెలా జరుగుతుంది. వాలంటీర్లు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 2,58,000 మంది ఉన్నారు. ఈ వాలంటీర్ల ద్వారా పంపిణీ జరుగుతుంది. కానీ ఇప్పుడు 1,25,000 మంది సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ పెన్షన్లు పంపిణీ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సచివాలయ ఉద్యోగులు నేరుగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తంబ్ ఇంప్రెషన్ వేయించేసి లేదా ఐరిస్ చేయించేసి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏవైతే డివైజులు వాలంటీర్ల దగ్గర ఉన్నాయో ఆ డివైజులన్నింటినీ కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ దగ్గర డిపాజిట్ చేయాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పుడు 3వ తేదీ ఉదయం నుంచి అయినా సరే 2వ తేదీ రేపు సాయంత్రానికల్లా కూడా ఫండ్స్ అవైలబిలిటీ వస్తుంది కాబట్టి 3వ తేదీ ఉదయం నుంచి కూడా ఈ సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులను వాళ్ళని నేరుగా పంపించి తీసుకోవాలి కానీ అలా కాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి పైన కూడా మనం డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. దినేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. దినేష్, చెప్పండి, అక్కడ పెన్షన్ల పంపిణీకి సంబంధించి జరుగుతున్నటువంటి
ప్రచారం కావచ్చు, లేదా దీన్ని ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వకుండా, లేదా ప్రభుత్వం ముందు గతంలో మనం చూసాం అధికార పార్టీకి సంబంధించినటువంటి పత్రికల్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రచారం. సో దీనిపైన అక్కడ ఉన్నటువంటి వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు, లబ్ధిదారులు కావచ్చు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, దీన్ని ఈ రకంగా చేస్తున్నటువంటి ప్రచారం పైన వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు? థ్యాంక్ యూ సార్. మొత్తం మీద టీడీపీకి సంబంధించి తెలుగు యువత వాళ్ళు చాలా అర్థమయ్యే విధంగా, సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా, అంటే ప్రతిదాన్ని రాజకీయ చేస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతోంది, అసలు దీని వెనక జరుగుతున్న రాజకీయంగా ఉండేటువంటి కుట్ర ఏంటి, పేదలు, వృద్ధులు, వికలాంగులు వీళ్లతో కూడా తప్పుదారి పట్టించి వాళ్ళకు కూడా అబద్ధాలు, అంటే ప్రతిదీ అబద్ధం చెప్పే క్రమంలో పింఛన్ల విషయంలో కూడా ఎలాంటి అబద్ధం చెప్తున్నారనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు తెలియజేయడానికి ఇక్కడ తెలుగు యువత కొన్ని పోస్టర్స్ పెట్టినారు. యూనిటీ ఆఫ్ వాలంటీర్స్ అనేటువంటి ఒక వాట్సాప్ గ్రూప్లో జరిగినటువంటి డిస్కషన్ మనం చూడొచ్చు. మొత్తం డబ్బులు డ్రా చేయొద్దండి, పెన్షన్ ఎవరికి ఇవ్వద్దండి, టీడీపీ వాళ్ళు కేసు వేశారని చెప్పండి అని చెప్పి ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో జరిగినటువంటి ఈ యొక్క డిస్కషన్ చూడొచ్చు మనం. ఏం కేసు వేశారని చెప్తే అవన్నీ తెలియదు, మీరు కేసు వేశారని చెప్పండి, టీడీపీ వాళ్ళు ఆపేసినారని చెప్పండి, అది కనుక పెన్షన్ ఇస్తే మనల్ని తీసేస్తారని చెప్పండి. ఇలా ఎలా అబద్ధాలు చెప్పాలి, ఏం అబద్ధాలు చెప్పాలి అనేటువంటి ఒక డిస్కషన్ జరిగినటువంటి ఒక వాట్సాప్ గ్రూపుకు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ స్పష్టంగా అర్థమయ్యే విధంగా తెలుగు యువత వాళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు. దాంతోపాటు 3వ తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పే విధంగా, దానికి కారణం గతంలో ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకు సెలవులు, ఏ కారణాలతో 3వ తేదీ నుంచి ఇవ్వాలని చెప్పి అప్పట్లో ప్రకటించారు. ఆ పేపర్ క్లిప్పింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారు. కానీ దాన్ని అబద్ధంగా అవతాతలపై కసి తీర్చుకుంటున్నటువంటి ఈ యొక్క టీడీపీ అనే విధంగా వైసీపీ చేసినటువంటి పోస్టర్, ఇవన్నీ కూడా జీవోలు కావచ్చు, ప్రతి ఒక్కటి సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా తెలియజేసే పరిస్థితి. ఇక్కడ రవి ఉన్నారు. రవి, చెప్పండి, జరుగుతున్నదాన్ని చూస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు? మీరు అవతాతలకు కావచ్చు, పెన్షన్ తీసుకునే వాళ్ళకి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎంత బాధాకరం అంటే, ఎవరైనా కూడా ముసలోళ్ళకి సంబంధించి, అదే పండు ముసలోళ్ళు రేపో మాపో ఇబ్బంది పడుతున్నారు, బిడ్డలు చూసుకునే వాళ్ళు, అదేవిధంగా చెయ్యి ఆడని వాళ్ళు, పని చేయలేని వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు పింఛన్ ఇస్తున్నాయి. ఆ పింఛన్లో కూడా రాజకీయం ఏంటండి? ఆ పింఛన్లో కూడా రాజకీయం ఏంది? జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం గతంలో సొంత బాబాయిని చంపేసినారు, తల్లిని చెల్లిని తరిమేసినారు. ఇవన్నీ తెలుసు, కానీ ముసలోళ్ళను కూడా ఇంత మోసం చేస్తారని మాకు ఇప్పుడే తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఏ లేఖ రాయలా. చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ ఇదండి. ఏంటంటే 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపలే పింఛన్ సజావుగా ఇవ్వాలి, అది కూడా ఇంటికి ఇవ్వాలి అని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖ. అయితే అవన్నీ పక్కన పెట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, ఎవరో ఈ రాష్ట్ర పౌరులు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు. ఏదో కొన్ని సంఘాలు రాశాయి, స్వచ్ఛంద సంస్థలు రాశాయి. వాళ్ళు రాసిన దానికి ఎలక్షన్ కమిషన్ స్పందించారంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎలక్షన్ ప్రక్రియలో వాలంటీర్ల పాత్ర చాలా కీలకంగా ఘట్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రభావితం చేసే పరిస్థితి ఉంది కాబట్టి. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాళ్ళు కేవలం గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు, వీళ్ళకి ప్రభుత్వానికి సంబంధం లేదు, వీళ్ళు సేవా దృక్పథంతో ఉన్నారని. గతంలో జగన్మోహన్ రెడ్డి రాజీనామాలు చేసి కూడా కార్యకర్తలకు పనిచేయమని వాళ్ళు కార్యకర్తలుగా చేస్తారు. ఆ కార్యకర్తలుగా చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి నేతృత్వంలో ఏం చేస్తారంటే, ఇదే అవకాశంగా తీసుకొని అవ్వాతాతలను ఇబ్బంది పెట్టాలి, అవ్వాతాతలను ఇబ్బంది పెట్టే విధంగా పింఛన్ ఇవ్వడం లేదు. పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆపిచ్చారని చెప్పి ఈ విధంగా ప్రచారం చేయాలి. వాళ్ళకి ఏంటంటే పండు ముసలి ఏమనుకుంటారు, పింఛన్ రాలేదంటే వాళ్ళ నమ్మేసే పరిస్థితి ఉంటుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా